శ్రీ గురుభ్యో నమ. ఒక భక్తుడు పరమాచార్య వారికి తన బాధను ఇలా చెప్పుకున్నాడు. చాలా సంవత్సరాలుగా మా ఊళ్ళో ఉన్న శివాలయాన్ని జీర్ణోద్ధరణ చెయ్యలేదు. అష్టబంధన కుంభాభిషేకాలు కూడా జరగలేదు. ఈ కార్యాన్ని చెయ్యటానికి ఎవరైనా ముందుకు వచ్చినా వారు చాలా సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఆ బాధ్యతను తీసుకోవటానికి అందరూ భయపడుతున్నారు స్వామి అని అన్నాడు. అందుకు మహాస్వామి వారు అతనితో, మీ ఊరికి అమ్మవారు గ్రామదేవతగా ఉంది. మొత్తం ఊరందరూ కలిసి పెద్ద ఎత్తున ఉత్సవం చెయ్యండి. పెద్దగా అభిషేకం చేసి జాతర జరిపించండి. అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించి చక్కెర పొంగళ్ళు నైవేద్యాన్ని పెట్టండి. అంతా అయిన తర్వాతే శివాలయం జీర్ణోద్ధరణ పనులు మొదలు పెట్టండి అని అన్నారు. ఆ భక్తుడు స్వామివారి ఆదేశాన్ని ఊరి ప్రజలకు తెలిపాడు. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేసి ఒక మంచి రోజును నిర్ణయించుకుని ఊరి గ్రామదేవతకి పెద్ద ఎత్తున ఉత్సవం చేశారు. అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉండగానే ఒక పిల్లకు అమ్మవారు ఆవహించి, నేను చాలా సంతోషించాను అని పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా శివాలయ జీర్ణోద్ధరణ జరిగింది. తర్వాత కుంభాభిషేకం కూడా ఎంతో వైభవంగా చేశారు. పరమాచార్య వారికి గ్రామదేవతలు అంటే అమితమైన గౌరవం. స్వామివారు తరచుగా ఇలా చెప్పేవారు. ఒక జిల్లా కలెక్టర్ని కలిసి తమ సమస్యను తెలుపుకుని పరిష్కరించుకోవాలి అంటే సాధారణ ప్రజలకు ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. కానీ అదే ఒక తహసీల్దార్ని కానీ గ్రామస్థాయి అధికారిని కానీ కలిసి పని చేయించుకోవటం చాలా తేలిక. వారు చేయలేకపోయినా నిన్ను సరైన చోటికి సిఫార్సు చేయగలరు. నీ పని జరిగేలా చూడగలరు. గ్రామదేవతల్ని ఆరాధించటం ఎంత తేలికైన మార్గమో మహాస్వామి వారు చెప్పకనే చెప్పారు. శ్రీమాత్రే నమః.